అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ల్యాప్టాప్స్ లేకుండా పని జరగడం అనేది కష్టమైపోతుంది. ఒకప్పుడు ఐటీ కంపెనీస్ వాళ్ళు మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఈవెన్ దో స్కూల్ డేస్ దగ్గర నుంచే వాళ్ళు యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ ల్యాప్టాప్స్ని దగ్గర పెట్టి ఎక్కువసేపు చూసి చేయడం కావచ్చు, లేకపోతే ఒళ్ళో పెట్టుకొని వర్క్ చేసుకోవడం కావచ్చు. ఇలాంటివి చేయటం వల్ల కూడా ఈ ఇబ్బందులు అనేవి వస్తాయా? దీనికి ఆ సంతానలేం సమస్యకి అసలు సంబంధం ఉంటుందా లేదా? యా, సో చిన్న ఫోన్ తోటే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తుందంటే ల్యాప్టాప్ హ్యాస్ డిఫరెంట్ ఎక్విప్మెంట్. సో ఇట్స్ అ బిగ్గర్ మషీన్ కంపేర్డ్ టు ద ఫోన్. సో ఇట్స్ అ బిగ్గర్ గ్యాడ్జెట్. సో దాంట్లో నుంచి వచ్చే రేడియేషన్ ఇంకా ఎక్కువ ఫోన్ కంటే. సో రేడియేషన్ ఈజ్ అగైన్ హీట్. అగైన్ మెన్ ల్యాప్ మీద పెట్టుకొని ల్యాప్టాప్తో వర్క్ చేస్తే డెఫినెట్లీ దట్ రేడియేషన్స్ విల్ పాస్ టు యువర్ టెస్టిస్. సో మళ్ళీ టెస్టిస్లోంచి ప్రొడ్యూస్ అయ్యే స్పర్మ్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫీమేల్స్లో మేల్స్లో ఏంటంటే టూ మచ్ ఆఫ్ రేడియేషన్. అన్నిటికంటే సెన్సిటివ్ అండ్ డెలికేట్ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీస్ ఆర్ ఎగ్స్ ఇన్ ద ఫీమేల్స్ అండ్ స్పర్మ్స్ ఇన్ ద మేల్స్. ఎందుకంటే అవి డైలీ దే ఆర్ ద మోస్ట్ డెలికేట్ స్ట్రక్చర్స్. సో డైలీ దాంట్లో మల్టిప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. మన స్కిన్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ సెల్స్ స్కిన్లో. సో వేరే ఆర్గన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ ఉంటాయి, బట్ దీస్ ఆర్ ద వెరీ డెలికేట్ వన్స్. సో గర్ల్స్ మెనార్కే టైమ్ ఏజ్ ఇంతకు ముందు మనకి 14-15 ఇయర్స్కి చూసేవాళ్ళం. అది కాస్త 11-12 ఇయర్స్కి పడింది. ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం చూసుకున్నట్లయితే 7 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిలు కూడా అయిపోతున్నారు. సో అసలు ఏం తెలియని వయసులో కూడా అయిపోతున్నారు కదా. ఇంత ఎర్లీ ప్యూబర్టీ వల్ల కూడా వాళ్ళకి సంతానలేమి సమస్య వచ్చే అవకాశం ఉంటుందా? సో ద ఫ్యాక్ట్ దట్ ఎర్లీ ప్యూబర్టీ వచ్చిందంటేనే దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. సో ఎందుకు ఎర్లీగా వస్తుంది? ముందు 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎందుకు ఎర్లీగా అవుతున్నారు అంటే, పిల్లలు కొంతమంది జంక్ ఫుడ్ చాలా తింటారు. సో అండ్ ఇప్పుడు తినే ఫుడ్లో లాట్ ఆఫ్ హార్మోన్స్, లాట్ ఆఫ్ ఇంజెక్టెడ్ హార్మోన్స్ ఫ్రమ్ ద మీట్ ఆర్ మేబీ ఎగ్స్ ఆర్ మిల్క్, అన్ని ఇంజెక్టెడ్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఏం హార్మోన్ అది? ఈస్ట్రోజన్ హార్మోన్. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు సిగ్నల్ రిలీజ్ అయ్యి మెనార్కీ స్టార్ట్ అవుతుంది. సో ఇంతకుముందు ఫుడ్లో ఇలా ఆర్టిఫిషియల్గా ఇచ్చే హార్మోన్స్ ఇవన్నీ లేవు. అండ్ డైట్ కూడా వాళ్ళు ప్రాపర్ ఆర్గానిక్ ఫుడ్డే ఉండేది ఆ కాలంలో. ఇప్పుడేంటి జంక్ ఫుడ్లో ఆయిల్ అంటే ఏంటి? మళ్ళీ హార్మోన్స్, ఫ్యాట్. సో ఎంత ఫ్యాట్ ఎక్కువ ఉంటే హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ అగైన్ లాట్ ఆఫ్ ప్లాస్టిక్స్, అన్ని ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ ఉంది. సో పొల్యూషన్ ఎక్కువ ఉంది. దీస్ ఆల్ విల్ డిస్రప్ట్ యువర్ ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన బాడీలో ఏ టైంకి ఏది జరగాలి అని సిగ్నల్ ఇచ్చే ఒక ఎండోక్రైన్ సిస్టమ్ అంటారనమాట. సో ఈ సిస్టమ్స్ ఈడీసీస్ అంటారు. సో మైక్రోప్లాస్టిక్స్, థైలైట్స్, బీపీఎస్, ఇవన్నీ కూడా దే డిస్రప్ట్ ద ఎండోక్రైన్ సిస్టమ్. సో ఈ డిస్రప్షన్ జరగటం వల్ల అర్లీ మెనార్కీ రావటము, లావుగున్న పిల్లల్లో అర్లీ మెనార్కీ రావటం, హార్మోన్స్ బయట నుంచి ఎక్సెసివ్ అడిషనల్ సోర్సెస్ ఆఫ్ హార్మోన్స్ వస్తున్నాయి. హార్మోన్స్ ఎక్కువ అయ్యేసరికి లావు ఉండి మళ్ళీ పీరియడ్స్ ఎక్కువ తొందరగా రావటం. సో దిస్ ఇస్ ద రీజన్.